పులుసు తినన్నకు మనం డెవలప్ చేసుకుందాం. మా కమిటీ సభ్యులు కూడా బాగా ప్రసారంగా ఉంటారు. నేను ఇంటికి పోయి భక్తులు దీపాలు పెట్టుకుంటూ ఎంతో ఇదిగా ఉంటారు. ఈ యొక్క అన్న బాలకృష్ణ నాయుడు గారికి అలాగే తెలుగుదేశం వచ్చేసి విపరీతమైనటువంటి క్రౌడ్తో ఉన్నటువంటి దేవాలయం. నేను 95లో మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా బ్రహ్మాండంగా జనాభా వచ్చేటువంటి దేవాలయం. ఎందుకంటే ఆ భగవంతుడు శివస్వామి పైన ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకానికి నిదర్శనం ఈ పెద్ద శివాలయం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా పెద్దలు చెప్పినట్టు ఈ మధ్య కొద్దిగా జనాభా రావడం తగ్గిందన్న. ఇప్పుడు కొత్తగా మీరు ఇక్కడ చైర్మన్ అయ్యారు. అలాగే ముఖ్యంగా మా మహిళలందరూ కూడా మెంబర్స్ ఎక్కువ మంది ఉన్నారమ్మా. మీరందరూ కూడా జాగ్రత్తగా చేసి వచ్చిన వాళ్ళందరూ కూడా దర్శనాలు దగ్గరుండి చేయించి మళ్ళీ పూర్వవైభవాన్ని తీసుకొస్తారని చెప్పి కూడా మీ అందరికీ కూడా రిక్వెస్ట్ తెలియజేస్తుంది. ఇది పూర్వవైభవం వస్తేనే ఈ దేవాలయానికి ఒక కమిటీ వేసినటువంటి తృప్తి కూడా నాకు ఉంటుంది. అట్లా లేకపోతే కూడా ఇబ్బందిగా పరిణామం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాము. అట్లాగే ఇప్పుడే పెద్దలందరూ కూడా చెప్పారు, సంతోషం. నేను ఊరికే ఈ కమిటీ చైర్మన్ని, దేవాలయ చైర్మన్ని, కమిటీ మెంబర్ని ఊరికే నేనేం వీలాను. ఇక్కడ వేదిక ముందున్న అందరూ కూడా నా గెలుపులో అందరూ కృషి ఉంది. నేను ఒక్కనే గెలవాల, అందరు సహాయ సహకారాలతోనే గెలిచా. ముఖ్యంగా బీజేపీ, జనసేన టౌన్లో అయితే వాళ్ళే తిరిగారు మా మిసెస్తో. నేను తిరగల టౌన్లో ఎక్కడ కూడా. వాళ్ళే మా బాలకృష్ణ వాళ్ళు, అలాగే మా జనసేన లీడర్సు వీళ్ళే తిరిగారు. మీ అందరి దయ వల్ల నేను రోజు మైక్ పట్టుకోగలిగా. కాబట్టి అయితే ఒక తృప్తి ఏంటంటే కష్టపడిన కార్యకర్తకే ఇచ్చాం పదవులు. ఏ దేవాలయమైనా అదే, కష్టపడిన వాళ్ళకి ఇలా. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మహిళలైనా వాళ్ళ భర్త గారు, వాళ్ళ బిడ్డ, వాళ్ళ తమ్ముడు, అన్నలో తెలుగుదేశం పార్టీకి చేసిన వాళ్ళు, బీజేపీకి చేసిన వాళ్ళు, జనసేనకి చేసిన వాళ్ళు. కాబట్టి ఈరోజు ఇక్కడ మీ అందరూ కూడా కమిటీ సభ్యులుగా ఇచ్చామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఎందువల్లంటే నూతన వరవడు తీసుకురావాలి. పెద్దలు చెప్పినట్టు